నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన భవనం మధుసూదన్ రెడ్డి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కృషి పట్టుదలతో వ్యాపార రంగంలో ఎదిగి ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని భావించి ఊరికి ఉపకారం చేయాలనే తలంపంతో తన వంతుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ప్రజలతో మమేకమై ప్రజా బాంధవుడిగా మారిన భవనం మధుసూదన్ రెడ్డితో మా టీవీ 999 ముఖాముఖి కార్యక్రమం. భవనం మధుసూదన్ రెడ్డి గారి మనసులోని భావాలు, వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి యొక్క జ్ఞాపకార్థం ఈ గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ గ్రామ యువత కానీ పెద్దలతో మమేకమై ప్రతి పైసాని గ్రామాభివృద్ధికి నేను పెట్టి పాటుపడతాను, అభివృద్ధి చేస్తాను. నాతో పాటు ఇంకా చాలా మంది కలిసి వస్తే గ్రామాన్ని ఒక పేరు ప్రతిష్టలున్న గ్రామంగా ముందుకు తీసుకుపోయేందుకు మనందరం కృషి చేయాలని గ్రామ ప్రజలకు పిలుపునిస్తున్నారు. లక్ష్మణ్తో టీవీ 999. పెట్టిన భూమిది ఇప్పర్తి గ్రామం మన తల్లిదండ్రులు నడిచిన భూమి. ఈ మట్టి చాలు మనకు. ఈ మట్టితోనే మనం ఈ మట్టిని ముద్దాడాల్సిన అవసరం ఉంది. ఈ ఇప్పర్తి గ్రామానికి దండం పెట్టి ఈ ఇప్పర్తి గ్రామాల్లో మనం సేవలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మీరు మీ తండ్రి గారు సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరంలో చాలా జైలు కూడా వెళ్ళిందని తెలిసిన, ఒకసారి ఆ వివరాలు చెప్పండి. మా నాన్నగారు భవనం జాన్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు. మా అమ్మ కూడా భవనం కోటమ్మ గారు స్వాతంత్ర సమరులు. ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్ళు, ఉమ్మడి ఈ కమ్యూనిస్టులు వీళ్ళు పనిచేసిన వాళ్ళు. వీళ్ళు మా తండ్రి గారు జైలుకు పోవటం, జాల్నా జైలు అని చెప్పడం జరిగింది. అప్పుడు జాల్నా జైలు చేసినారట. అప్పుడు ఆర్థిక పరిస్థితులు, తర్వాత జైలు నుంచి వచ్చినాక సాయుధ పోరాటం ముగించినాక చాలా ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా వ్యవసాయ తర్వాత చేసుకుంటూ వ్యవసాయ కుటుంబాలు, మా అమ్మ జైలుకు పోవటం, మా నాన్నగారు జైలుకు పోవటం, ఇదంతా అప్పుడు జరిగిన విషయాలు వాళ్ళు చెప్తుంటే మేము విన్నాం. దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాలకు అండగా ఉండి ఈ ఊర్లో ఇప్పర్తి గ్రామంలో కొందరు అంటుంటారు, పెద్దలు చెప్తుంటే వింటున్నాం. నేను కూడా చూసిన, అంటే అప్పుడు చూడకపోయినా ఇప్పుడు చెప్తుంటున్నారు. కొన్ని 70-80 ఎకరాలు 100 ఎకరాలు భూములు పంచడం, కొన్ని సేవా కార్యక్రమాలు అప్పుడు కూడా వాళ్ళ బీదోళ్ళకు అండగా ఉండి అణగారిన వర్గాలకు తోడుగా ఉండి ఆ రోజు చేయడం జరిగిందని చెప్తుంటే నేను విన్నాను. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటారు ఈ ఊరు బాగు కోసం? ఈ ఇప్పర్తి గ్రామాన్ని ఈ నల్లగొండ జిల్లా కాదు, ఒక ఢిల్లీ లెవెల్గా ఇప్పర్తి గ్రామాన్ని ఒక నేమ్, ఈ ఇప్పర్తి గ్రామం ఉంది అనేది తీసుకురావాలనే ఆలోచన విధానంతో చేయడం జరుగుతుంది. నేను ఒక్కడనే కాదు, నేను డబ్బులు పెట్టినా కానీ గ్రామ పెద్దలతోని ఏ పార్టీకి అతీతంగా, ఏ పార్టీ లేకుండా జెండాలు పక్కకు పెట్టి అందరం కలిసిమెలిసి, కులమతాల భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఇప్పర్తి గ్రామం అనేది డెవలప్ చేయాలి. ఒక ఊరు, ఈ ఊరు ఎందుకంటే ఇంతకుముందు మా చిన్నతనాన్ని ఇది ఒక మారుమూల గ్రామం. అప్పుడున్న పరిస్థితులలో వ్యవసాయ కుటుంబాలు ఊర్లో ఉన్నాయని, వ్యవసాయ కుటుంబాలు కాబట్టి ఆర్థికంగా లేరు. ఇప్పుడు కొంత ఆర్థికంగా మనం ఎదిగినాం కాబట్టి ఇప్పటి గ్రామాన్ని అంతగా నేమ్ దేవాలి, అందరికి తెలిసేటట్టు చేయాలనే ఆలోచనతో నేను చేస్తున్నాం. ఇప్పటి గ్రామం నుంచి కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్లో ఉన్నోళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం. వాళ్ళు కూడా మాకు తోడుగా ఉండి ఇప్పటి గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో నేను చెప్తున్నా. నేనే కాదు, నేను ఒక్కరిని డబ్బులు ఇచ్చినా కానీ, డబ్బులు పెట్టినా కానీ మీరు కూడా తోడుగా ఉండాలి. ఈ గ్రామస్తులు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించమని కోరుతున్నా. వాళ్ళు డబ్బులు పెట్టకుండా మాట సహాయం చేసి నేను చేసే పనికి వాళ్ళు తోడుగా ఉంటే ఇంకా మన ఇప్పటి గ్రామాన్ని డెవలప్ చేసుకుంటామని నేను కోరుకుంటాను. ఇక్కడ ఉన్నట్టు ప్రజలతోని మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఈ ఇప్పటి గ్రామంలో ఉన్న వాళ్ళతో అందరితో, అక్కలు, చెల్లెలు, అమ్మలు, తల్లులు, చిన్నలు, పెద్దలు, అన్ని వర్గాలతోని మా కుటుంబానికి ఫస్ట్ నుంచి కూడా, మొదటి నుంచి కూడా, మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నప్పటి నుంచి కూడా అందరితో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అందరితోని కలిసిమెలిసిగా ఉండి, అందరం కలిసికట్టుగా ఉండి ఇప్పటి గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాలని అందరితోని మాట్లాడుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ కాకుండా అందరిని కూర్చోబెట్టి పెద్దలతోని అందరిని కలిసిమెలిసిగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువతతో కానీ, ఇక్కడ ఉన్నటువంటి
గ్రామ పెద్దలతో ఏమైనా సలహాలు సూచనలు తీసుకుంటున్నారా? మీరు గ్రామాభివృద్ధికి ఇంకేం చేస్తే బాగుంటుందని తీసుకుంటున్నాం. ఈ గ్రామాభివృద్ధికి ఇంకా కూడా సహాయ సహకారాలు అందించాలి. మనం ఎట్లా అందించాలి, ఏం చేయాలని గ్రామంలో ఉన్న అన్ని వర్గాలతోని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఏం చేయాలి, ప్లానింగ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచనతో చేస్తున్నాం. ఈ ఊరుని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇక్కడ అంగడి కూడా పెట్టియాలని మొన్ననే మాట్లాడడం జరిగింది. అంగడి కూడా కూరగాయల అంగడి పెట్టాలని, దానికి ఎట్లా కొద్దిగా ఇప్పటి గ్రామం నేను రావాలంటే మొదలు ఏం చేయాలి మనం అనేది కూడా చేసినాం. కానీ ఇంకా దాన్ని ఇంకా నిన్న మొన్న మేము లేకపోవడం, ఈ ఊరికి పోవటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చేసి ముందుండాలి. యువత మొత్తం మాకు బాగా అనుకూలంగా ఉంటుంది. యువతను కోరుకున్నది ఎక్కడే మనం చెడు అలవాట్లకు పోకుండా అందరం సహాయ సహకారాలు అందించుకొని ఇప్పటి గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాలనే బాటలో నడవాలని యువతకు కూడా నేను మనవి చేస్తున్నాను. సార్, ఇక్కడ ఉన్నటువంటి ఈ తాజా మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వారి సహకారం మీకు ఎలా ఉంది? మీకు ఏ విధంగా మీకు అండగా ఉంటారు ఈ గ్రామ అభివృద్ధి కొరకు? మాజీ సర్పంచులు కానీ ఎవరైనా కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా కానీ అందరితోనే మనం సలహాలు తీసుకుంటున్నాం, అందరినీ తెలుసుకుంటున్నాం, అందరినీ కూర్చోబెడుతున్నాం. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఒక వారం ముందు, ఒక 4 రోజుల ముందు అందరిని కూర్చోబెట్టి మనం చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనే ఆలోచనతోనే మనం చేస్తున్నాం. మేము ఒక్కరేం కాదు, ఊర్లో అందరం కలిసిమెలిసి కట్టుగా ఉంటున్నాం. అదే విధంగా ముందుకు పోతుంటాం. ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే ఆలోచన ఉందా? అసలు రాజకీయ పార్టీ అనేది కాదు, ఫస్ట్ గ్రామాభివృద్ధి చేయాలి. నేను ఉన్నది పార్టీ పరంగా ఏదో ఒక పార్టీలో మనిషి అనేవారు ఏదో ఒక పార్టీలో ఉంటారు. పార్టీ వేరు, ఈ యొక్క గ్రామాభివృద్ధి వేరు. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో పార్టీ మీరు అన్నట్టు పార్టీ పరంగా వాళ్ళు పెద్దలు ఏదన్నా నిర్ణయిస్తే ఆనాడు ఎట్లుంటుందో ఆనాడు విషయం ఆనాడు ఉంటుంది. కానీ పార్టీ పరంగా కాకుండా ఈరోజు గ్రామాభివృద్ధికే మేము మొదలు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇప్పుడు భవిష్యత్తులో ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే ఎలా ఉంటుంది మీకు ఆలోచన? ఇప్పుడు గ్రామ ప్రజలు కోరుకుంటుంటే ఇప్పుడు నేను కొద్దిగా ఏజ్ పిల్లలు ఎవరన్నా అయితే యూత్ అయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి, ఇప్పుడు సర్పంచ్ అనుకోండి, మా స్థాయిలో సర్పంచ్ అంటే ఒక యూత్ కావాలి. ఈరోజు ఏదైనా కావాలన్నా చేయాలన్నా సర్పంచ్ హోదాలు ఉన్నారు, యూత్ కావాలి. కాకపోతే అందరం కలిసి మెలిసి ఉండి అందరం ఒక తాటిగా ఉండి చేస్తేనే బాగుంటుందనే ఆలోచన ఉన్న గ్రామాభివృద్ధి ఏదైనా గ్రామాభివృద్ధి చేయాలనే ఆలోచనలే ఉన్నాం. ఇంకా ఈ గ్రామానికి మీ ప్రణాళికలు ఏంటి, ఏమున్నాయి? ఇప్పుడు ఇక్కడ కొన్ని కులాలు ఎట్లా అందించాలి, ఏం చేయాలని గ్రామంలో ఉన్న అన్ని వర్గాలతోని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఏం చేయాలి, ప్లానింగ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచనతో చేస్తున్నాం. ఈ ఊరుని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇక్కడ అంగడి కూడా పెట్టియాలని మొన్ననే మాట్లాడడం జరిగింది. అంగడి కూడా కూరగాయల అంగడి పెట్టాలని, దానికి ఎట్లా కొద్దిగా ఇప్పటి గ్రామం నేను రావాలంటే మొదలు ఏం చేయాలి మనం అనేది కూడా చేసినాం. కానీ ఇంకా దాన్ని ఇంకా నిన్న మొన్న మేము లేకపోవడం, ఈ ఊరికి పోవటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చేసి ముందుండాలి. యువత మొత్తం మాకు బాగా అనుకూలంగా ఉంటుంది. యువతను కోరుకున్నది ఎక్కడే మనం చెడు అలవాట్లకు పోకుండా అందరం సహాయ సహకారాలు అందించుకొని ఇప్పటి గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాలనే బాటలో నడవాలని యువతకు కూడా నేను మనవి చేస్తున్నాను. సార్, ఇక్కడ ఉన్నటువంటి ఈ తాజా మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వారి సహకారం మీకు ఎలా ఉంది? మీకు ఏ విధంగా మీకు అండగా ఉంటారు ఈ గ్రామ అభివృద్ధి కొరకు? మాజీ సర్పంచులు కానీ ఎవరైనా కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా కానీ అందరితోనే మనం సలహాలు తీసుకుంటున్నాం, అందరినీ తెలుసుకుంటున్నాం, అందరినీ కూర్చోబెడుతున్నాం. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఒక వారం ముందు, ఒక 4 రోజుల ముందు అందరిని కూర్చోబెట్టి మనం చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనే ఆలోచనతోనే మనం చేస్తున్నాం. మేము ఒక్కరేం కాదు, ఊర్లో అందరం కలిసిమెలిసి కట్టుగా ఉంటున్నాం. అదే విధంగా ముందుకు పోతుంటాం. ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే ఆలోచన ఉందా? అసలు రాజకీయ పార్టీ అనేది కాదు, ఫస్ట్ గ్రామాభివృద్ధి చేయాలి. నేను ఉన్నది పార్టీ పరంగా ఏదో ఒక పార్టీలో మనిషి అనేవారు ఏదో ఒక పార్టీలో ఉంటారు. పార్టీ వేరు, ఈ యొక్క గ్రామాభివృద్ధి వేరు. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో పార్టీ మీరు అన్నట్టు పార్టీ పరంగా వాళ్ళు పెద్దలు ఏదన్నా నిర్ణయిస్తే ఆనాడు ఎట్లుంటుందో ఆనాడు విషయం ఆనాడు ఉంటుంది. కానీ పార్టీ పరంగా కాకుండా ఈరోజు గ్రామాభివృద్ధికే మేము మొదలు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో
ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే ఎలా ఉంటుంది మీకు ఆలోచన? ఇప్పుడు గ్రామ ప్రజలు కోరుకుంటుంటే మేము ఇప్పుడు నేను కొద్దిగా ఏజ్ పిల్లలు ఎవరన్నా అయితే యూత్ అయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి ఇప్పుడు సర్పంచ్ అనుకోండి, మా స్థాయి సర్పంచ్ అంటే ఒక యూత్ కావాలి. ఈరోజు ఏదైనా కావాలన్నా చేయాలన్నా సర్పంచ్ హోదాలు ఉన్నారు, యూత్ కావాలి. కాకపోతే అందరం కలిసి మెలిసి ఉండి అందరం ఒక తాటిగా ఉండి చేస్తేనే బాగుంటుందనే ఆలోచన ఉన్న గ్రామాభివృద్ధి ఏదైనా గ్రామాభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇంకా ఈ గ్రామానికి మీ ప్రణాళికలు ఏంటి, ఏమున్నాయి? ఇప్పుడు ఇక్కడ కొన్ని కులాలకు గుళ్ళు కట్టించిర్రు, ఒక బస్ స్టాండ్ నిర్మించిర్రు, ఇట్లా కట్టుకుంటా పోతురు కదా. ఇంకేమన్నా చదువుకున్న స్టూడెంట్స్కు కానీ మహిళలకు కానీ ఇలాంటి ఏమన్నా చేసే ఆలోచన ఉందా? చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ మహారాజుల కాలనీలో రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి శంకుస్థాపన జరిగింది, కట్టేయటం జరుగుతున్నది. ఆ తర్వాత మన మాల సోదరులకు కూడా శ్రీరామ కాలనీ వాసులకు కూడా ముత్యాలమ్మ గుడి చేస్తున్నాం, దాన్ని శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇంకా కుర్మలకు కూడా వాళ్ళ బీరప్ప గుడి కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఊరు ముత్యాలమ్మ గుడి ఉన్నది పెద్దది, ఊరు అందరికి కూడా ముత్యాలమ్మ గుడి ఉన్నది, దాన్ని కూడా చేయాలని ప్లాన్ చేసినాం. దాన్ని కూడా ఎట్లా చేయాలనేది పెద్దలతో సంప్రదించి ఇంకా చేస్తున్నాం. అయితే ఈ మధ్యనే కొద్దిగా ఒకటి వచ్చినది, ఈ అమ్మలకు మా అక్కలకు చెల్లెళ్ళకు కూడా ఏదైనా కుట్టు మిషన్ని నేర్పియాలి, కుట్టు ద్వారా చేయాలనే ఆలోచన ఉంది. అదా లేకపోతే ఇంకోట ఏందనేది ఇంకా దాన్ని డిసైడ్ కాలేదు. ఇంకా రాబోయే భవిష్యత్తులో డిసైడ్ అయ్యి ఎట్లా చేయాలి ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాం. యువతకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి ఈ గ్రామ యూత్ ఏమైనా కానీ ఈ యొక్క చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, చెడు అలవాట్లు లేకుండా కలిసికట్టుగా ఉండి అందరం మంచిగా ఉండాలి. ఈరోజు వేరేగా చాలా ఉన్నాయి, నేను చెప్పదలుచుకోలేదు. కానీ యువత మెయిన్ ఏంటంటే చెడు అలవాట్లకు పోకుండా మనం తల్లిదండ్రులను గౌరవించుకుంటా, పెద్దలను గౌరవించుకుంటా ఈ ఊరికి ఎట్లయితే బాగుంటుంది, మన భవిష్యత్తు ఏంది చదువుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థులు చిన్నపిల్లలు ఎవరైనా చదవాలి. మొదలు మెయిన్ చదువు అనేది ఇంపార్టెంట్. చదువుకుంటూ ఇటు వాళ్ళు పెద్దగైనారనుకో, రేపు చదువుకొని పెద్దగైనారనుకో ఇప్పటి గ్రామానికే గౌరవం. ఇప్పుడు ఇప్పటి గ్రామంలో ఇంతకుముందు చేసినారు, జాబులు చేసినారు, గవర్నమెంట్ జాబులు. కానీ ఇంకా కూడా ఈ ఇప్పటి గ్రామంలో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నంత జాబ్ హోల్డర్స్ అప్పుడు లేరు. ఇప్పుడు మామూలుగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రేపు ఎస్పీ కావాలి, కలెక్టర్ కావాలి, డిఎస్పీలు కావాలి, రెవెన్యూ కావాలి. అట్లాంటివి అయితేనే ఈ ఊరికి ఇప్పటి గ్రామానికి పేరు వస్తుంది. ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకో ఈ ఊర్లో, వచ్చిండు అనుకో, అరే ఒక ఊరు ఇప్పటి గ్రామం కలెక్టర్, ఒక ఎస్పీ ఇప్పటి గ్రామం ఎస్పీ అనేది ఇప్పటి గ్రామంలో పుట్టిండు ఫలాని, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పేరు వచ్చేటట్టు విద్యార్థులు యువత కూడా ఆ రకంగా ముందుగడుగులు వేయాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏ విధంగా ఉండండి, ఎట్లా గ్రామాభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏంటి? గ్రామాభివృద్ధిలో అందరం కలిసిమెలిసి అందరం అనుకొని ఈ విధంగా చేద్దామని నేను అంటున్నా. ఎవరం కూడా వ్యతిరేకం కాదు, ఎవరు వ్యతిరేక కులాలకు కాదు, మతాలకు కాదు. అందరం కలిసికట్టుగా ఉండి చేయాలి. ఏదైనా కానీ నేను ఒకటి చెప్పింది అనుకోండి, వాళ్ళని కూడా అడుగుతాం, సలహాలు తీసుకుంటాం. ఆ సలహాలు ఒకటేనా కాదా, అసలు ఎట్లా చేద్దామన్నా అనుకొని కలిసికట్టుగా అందరం కూడా పనిచేద్దామని నేను మనవి చేస్తున్నాను. మీకు రాజకీయ కాంక్ష కూడా లేదంటారు, ఏం ఆశించి మరి ఈ అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు? నేను మొదలై చెప్పిన మీకు మరీ చెప్తున్నా, రాజకీయాలు అనేది కాదు. రాజకీయం ఉన్నది, నేను లేదంటలేదు. నేను రాజకీయ నాయకుడిని అనేది తెలుసు, అందరికీ తెలుసు. రాజకీయం ఉన్నది, స్టేట్ లెవెల్గా ఉన్నా. కాకపోతే ఆ పార్టీ ఏదన్నా నిర్ణయిస్తే ఆ రోజు ఏదన్నా నాకు అనుకూలంగా ఉండి చేయాలనంటే చేయక తప్పదు. కానీ మొదలు గ్రామాభివృద్ధితోనే మనం ముందుకు పోవాలన్న ఆలోచన. గ్రామ ప్రజలు కూడా ఉండి మా మధుసూదన్ రెడ్డి గారు నిలబడితే మేము ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేస్తామని మాతో చెప్పారు. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళందరూ అన్నోళ్ళందరి పాదాలకు నా నమస్కారాలు. వాళ్ళు నా మీద అభిమానంతో చెప్పుండొచ్చు. అలాగే అభిమానం నేను చేస్తున్నా. పనిచేసిన వాళ్ళు ఉమ్మడి ఈ కమ్యూనిస్టులు, వీళ్ళు పనిచేసిన వీళ్ళు మా ఫాదరు, మా తండ్రి గారు జైలుకు పోవటం, జాల్నా జైలు అని చెప్పడం జరిగింది.
అప్పుడు జాల్నా జైలు చేసినారట. అప్పుడు ఆర్థిక పరిస్థితులు తర్వాత జైలు నుంచి వచ్చినాక సాయుధ పోరాటం ముగించినాక చాలా ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా వ్యవసాయ తర్వాత చేసుకుంటూ వ్యవసాయ కుటుంబాలు, మా అమ్మ జైలుకు పోవటం, మా నాన్నగారు జైలుకు పోవటం, ఇదంతా అప్పుడు జరిగిన విషయాలు వాళ్ళు చెప్తుంటే మేము విన్నాం. దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు అండగా ఉండి ఈ ఊర్లో ఇప్పటి గ్రామంలో కొందరు అంటుంటారు, పెద్దలు చెప్తుంటే వింటున్నాం, నేను కూడా చూసిన. అంటే అప్పుడు చూడకపోయినా ఇప్పుడు చెప్తుంటున్నారు. కొన్ని 70-80 ఎకరాలు 100 ఎకరాలు భూములు పంచడం, కొన్ని సేవా కార్యక్రమాలు అప్పుడు కూడా వాళ్ళ బీదోళ్ళకు అండగా ఉండి అణగారిన వర్గాలకు తోడుగా ఉండి ఆ రోజు చేయడం జరిగిందని చెప్తుంటే నేను విన్నాను. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు ఈ ఊరు బాగు కోసం? ఈ ఇప్పర్తి గ్రామాన్ని నల్లగొండ జిల్లా కాదు, ఒక ఢిల్లీ లెవెల్గా ఇప్పర్తి గ్రామాన్ని ఒక నేమ్, ఈ ఇప్పర్తి గ్రామం ఉంది అనేది తీసుకురావాలనే ఆలోచన విధానంతో చేయడం జరుగుతుంది. నేను ఒక్కడనే కాదు, నేను డబ్బులు పెట్టినా కానీ గ్రామ పెద్దలతోని ఏ పార్టీకి అతీతంగా, ఏ పార్టీ లేకుండా జెండాలు పక్కకు పెట్టి అందరం కలిసిమెలిసి, కులమతాల భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఇప్పర్తి గ్రామం అనేది డెవలప్ చేయాలి. ఒక ఊరు, ఈ ఊరు ఎందుకంటే ఇంతకుముందు మా చిన్నతనాన్ని ఇది ఒక మారుమూల గ్రామం. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులలో వ్యవసాయ కుటుంబాలు ఊర్లో ఉన్నాయని వ్యవసాయ కుటుంబాలు కాబట్టి ఆర్థికంగా లేరు. ఇప్పుడు కొంత ఆర్థికంగా మనం ఎదిగినాం కాబట్టి ఇప్పటి గ్రామాన్ని కొంత అంతగా నేమ్ దేవాలి, అందరికి తెలిసేటట్టు చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఇప్పటి గ్రామం నుంచి కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్లో ఉన్నోళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం, వాళ్ళు కూడా మాకు తోడుగా ఉండి ఇప్పటి గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో నేను చెప్తున్నా. నేనే కాదు, నేను ఒక్కరిని డబ్బులు ఇచ్చినా కానీ, డబ్బులు పెట్టినా కానీ మీరు కూడా తోడుగా ఉండాలి. ఈ గ్రామస్తులు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించమని కోరుతున్నా. వాళ్ళు డబ్బులు పెట్టకుండా మాట సహాయం చేసి నేను చేసే పనికి వాళ్ళు తోడుగా ఉంటే ఇంకా మన ఇప్పటి గ్రామాన్ని డెవలప్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నట్టు ప్రజలతోని మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఈ ఇప్పటి గ్రామంలో ఉన్న వాళ్ళతో అందరితో, అక్కలు, చెల్లెలు, అమ్మలు, తల్లులు, చిన్నలు, పెద్దలు, అన్ని వర్గాలతోని మా కుటుంబానికి ఫస్ట్ నుంచి కూడా, మొదటి నుంచి కూడా, మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నప్పటి నుంచి కూడా అందరితో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అందరితోని కలిసిమెలిసిగా ఉండి, అందరం కలిసికట్టుగా ఉండి ఇప్పటి గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాలని అందరితోని మాట్లాడుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ కాకుండా అందరిని కూర్చోబెట్టి పెద్దలతోని అందరిని కలిసిమెలిసిగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువతతో కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో ఏమైనా సలహాలు, సూచనలు తీసుకుంటున్నారా? మీరు గ్రామ అభివృద్ధికి ఇంకేం చేస్తే బాగుంటుందని తీసుకుంటున్నాం. ఈ గ్రామాభివృద్ధికి ఇంకా కూడా సహాయ సహకారాలు అందించాలి. మనం ఎట్లా అందించాలి, ఏం చేయాలని గ్రామంలో ఉన్న అన్ని వర్గాలతోని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఏం చేయాలి, ప్లానింగ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచనతో చేస్తున్నాం. ఈ ఊరుని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇక్కడ అంగడి కూడా పెట్టియాలని మొన్ననే మాట్లాడడం జరిగింది. ఆ అంగడి కూడా కూరగాయల అంగడి పెట్టాలని, దానికి ఎట్లా కొద్దిగా ఇప్పటి గ్రామం నేను రావాలంటే మొదలు ఏం చేయాలి మనం అనేది కూడా చేసినాం. కానీ ఇంకా దాన్ని నిన్న మొన్న మేము లేకపోవడం, ఈ ఊరికి పోవటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చేసి ముందుండాలి. యువత మొత్తం మాకు బాగా అనుకూలంగా ఉంటుంది. యువతను కోరుకున్నది ఎక్కడే, మనం చెడు అలవాట్లకు పోకుండా అందరం సహాయ సహకారాలు అందించుకొని ఇప్పటి గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాలనే బాటలో నడవాలని యువతకు కూడా నేను మనవి చేస్తున్నాను. సార్, ఇక్కడ ఉన్నటువంటి ఈ తాజా మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వారి సహకారం మీకు ఎలా ఉంది? మీకు ఏ విధంగా మీకు అండగా ఉంటారు ఈ గ్రామ అభివృద్ధి కొరకు? మాజీ సర్పంచులు కానీ, ఎవరైనా కానీ, ఎంపీటీసీలు కానీ, ఎవరైనా కానీ అందరితోనే మనం సలహాలు తీసుకుంటున్నాం, అందరినీ తెలుసుకుంటున్నాం, అందరినీ కూర్చోబెడుతున్నాం. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఒక వారం ముందు, ఒక 4 రోజుల ముందు అందరిని కూర్చోబెట్టి మనం చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనే ఆలోచనతోనే మనం చేస్తున్నాం. మేము ఒక్కరేం కాదు, ఊర్లో అందరం కలిసిమెలిసి కట్టుగా ఉంటున్నాం. అదే విధంగా ముందుకు పోతుంటాం. ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే ఆలోచన ఉందా? అసలు రాజకీయ పార్టీ అనేది కాదు, ఫస్ట్ గ్రామాభివృద్ధి చేయాలి. నేను ఉన్నది పార్టీ పరంగా ఏదో ఒక పార్టీలో, మనిషి అనేవారు ఏదో ఒక పార్టీలో ఉంటారు. పార్టీ వేరు, ఈ యొక్క గ్రామాభివృద్ధి వేరు.
గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతోనూ పార్టీ మీరు అన్నట్టు పార్టీ పరంగా వాళ్ళు పెద్దలు ఏదన్నా నిర్ణయిస్తే ఆనాడు ఎట్లుంటుందో ఆనాడు విషయం ఆనాడు ఉంటుంది, కానీ పార్టీ పరంగా కాకుండా ఈరోజు గ్రామాభివృద్ధికే మేము మొదలు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే ఎలా ఉంటుంది మీకు ఆలోచన? ఇప్పుడు గ్రామ ప్రజలు కోరుకుంటుంటే మేము ఇప్పుడు నేను కొద్దిగా ఏజ్ పిల్లలు ఎవరన్నా అయితే యూత్ అయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి ఇప్పుడు సర్పంచ్ అనుకోండి, మా స్థాయి సర్పంచ్ అంటే ఒక యూత్ కావాలి. ఈరోజు ఏదైనా కావాలన్నా చేయాలన్నా సర్పంచ్ హోదాలు ఉన్నారు, యూత్ కావాలి. కాకపోతే అందరం కలిసి మెలిసి ఉండి అందరం ఒక తాటిగా ఉండి చేస్తేనే బాగుంటుందనే ఆలోచన ఉన్న గ్రామాభివృద్ధి ఏదైనా గ్రామాభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇంకా ఈ గ్రామానికి మీ ప్రణాళికలు ఏంటి, ఏమున్నాయి? ఇప్పుడు ఇక్కడ కొన్ని కులాలకు గుళ్ళు కట్టించారు, ఒక బస్ స్టాండ్ నిర్మించారు, ఇట్లా కట్టుకుంటా పోతారు కదా. ఇంకేమన్నా చదువుకున్న స్టూడెంట్స్కు కానీ మహిళలకు కానీ ఇలాంటి ఏమన్నా చేసే ఆలోచన ఉందా? చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ మహారాజుల కాలనీలో రేణుకాయలమ్మ తల్లి గుడి శంకుస్థాపన జరిగింది, కట్టేయటం జరుగుతున్నది. ఆ తర్వాత మన మాల సోదరులకు కూడా శ్రీరామ కాలనీ వాసులకు కూడా ముత్యాలమ్మ గుడి చేస్తున్నాం, దాన్ని శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇంకా కుర్మలకు కూడా వాళ్ళ బీరప్ప గుడి కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఊరు ముత్యాలమ్మ గుడి ఉన్నది పెద్దది, ఊరు అందరికి కూడా ముత్యాలమ్మ గుడి ఉన్నది, దాన్ని కూడా చేయాలి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఇప్పర్తి గ్రామంలో ఆ గ్రామ వాస్తవ్యుడైన భవనం మధుసూదన్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాం. భవనం మధుసూదన్ రెడ్డి గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కులాలకు మతాలకు అతీతంగా ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి, ఈ గ్రామస్తుడిగా ఈ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మేము ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ముందుగా టీవీ 999 వారికి నా యొక్క నమస్కారాలు. ఈ ఇప్పర్తి గ్రామంలో మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా మా నాన్నగారు మా అమ్మగారు స్వాతంత్ర సమరయోధులు. మరి ఇప్పర్తి గ్రామంలో పుట్టి పెరిగినందుకు మరి ఏదో విధంగా ఇప్పర్తి గ్రామంలో మనం సేవ చేయాలనే ఆలోచన విధానంతో ఈ ఇప్పర్తి గ్రామాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మా తల్లిదండ్రులు ఆనాడు అణగారిన వర్గాల కొరకు బీదల కొరకు ఎలానైతే పాటుపడ్డారో నా వంతుగా ఏదో సహాయం చేసి ఈ ఊరు ఇప్పర్తి గ్రామాన్ని చేయాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సార్, మేము ఇటీవల ఈ గ్రామంలో విస్తృతంగా పర్యటించినాం. ఈ గ్రామవాసులను అడిగి తెలుసుకున్నాం. మీరు ఈ కులాల మతాలకు అతీతంగా ఏమేమి చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఇప్పటి వరకు వాళ్ళకి ఇలాంటి హామీలు ఇచ్చారు మీరు? అంటే హామీలు అనేది ఎప్పుడు కూడా నేను ఏదన్నా కావాలంటే చేసుకుంటూ పోతున్నాం, కానీ మొదలు హామీలు ఇచ్చి మనం ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం కాకుండా మనం చేసేది ఏదైనా కొద్దిగానైనా ఏదైనా కానీ మొదలు చేసి చూపించాలి, నిర్వహించి చూపించాలి. వాళ్ళకు నిర్వహణ కావాలి. చెప్పి హామీలు ఇచ్చి తర్వాత చేయకుండా పోవడం అది పొరపాటుగా భావిస్తాను నేను. ఆ రోజు మొన్ననైతే నా గ్రామస్తులు అయితే అందరూ కూడా మన అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కోలాటం నేర్చుకుంటాం మేము అని అడగటం జరిగింది. నాకు ఇంతకుముందు కూడా ఈ కోలాటాలే కాదు, మా కళ అనేది అంతరించిపోతున్న కళలని బయటికి తేవాలనే ఆలోచన విధానంతోనే నాకు ఫస్ట్ నుంచి ఉంది. కళలు మా తల్లిదండ్రుల నుంచే నాకు వచ్చింది. ఆ కళ కూడా ఆనాడు ఉద్యమంలో పాటలు కానీ తెలంగాణ కొరకు పోరాటం చేసిన ఉద్యమం నాటి నుంచి కానీ ఆ రోజు మా అమ్మ నాయన ఉన్నప్పటి నుంచి ఈ కళల మీద నాకు అవగాహన ఉంది. ఈ కళలు అంతరించిపోతున్న సందర్భాలలో మన ఇప్పర్తి గ్రామం నుంచి కూడా ఈ యొక్క కళని తేవాలి. బయట ఊరు నుంచి ఎందుకు మన ఇప్పర్తి గ్రామాలనే ఈ కోలాటం కానీ డప్పులు కానీ అట్లాంటి కళని నిర్వహించాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని బృందాల కోలాటాలు నేర్పిస్తారు, ఇక్కడ డప్పులు కూడా ఇప్పించినారు అనేది ఒక మాట. అయితే ఒక డప్పులు కళాకారులకు డప్పులు తేవడం జరిగినది. డప్పులు తీసుకొచ్చి
ఒక డప్పుల బృందాన్ని తయారు చేసిన ఒక 20 మందితోని 20 మంది కళాకారులతోని 3 కోలాటాల బృందాలుగా విభజించి ఒక 60 మంది టీముకు ఒక్కొక్క కోలాట బృందానికి ఒక 20 మంది లెక్క 3 టీములు చేరడం జరిగింది. 3 టీములు కూడా ఇప్పర్తి గ్రామంలో ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం అని ఒక గ్రూపు, ఇక్కడ ఉన్న రామాలయం దగ్గర ఒక గ్రూపు, అక్కడ మా తల్లిదండ్రుల పేరు మీద అక్కడ కట్టిస్తున్న భవన్ దగ్గర ఒక గ్రూపుగా 3 గ్రూపులు విభజించి 3 గ్రూపులను 60 మంది మా అక్కలకు కోలాటం బృందాలుగా నేర్పించినాం. ఒక నెల రోజులు నేర్పించినాం. ఒక 4 మాస్టర్లను పెట్టి డప్పుకు ఒక మాస్టరు 3 కోలాట గ్రూపులకు 3 పెట్టి 1 మంత్ నేర్పించడం జరిగినది. నేర్చుకున్నారు హాయిగా. ఇప్పుడు కూడా 2 రోజుల 3 రోజులు కూడా వాళ్ళు కోలాటం వేసి రేపు ఏదైనా కార్యక్రమాలకు కూడా ఇప్పటి గ్రామాల్లో పండుగలైనా పాపం అయినా దేవుడి గుళ్ళల్లో ఏదైనా కార్యక్రమం అయినా ఏదైనా ఉపయోగపడేటట్టు వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది. సార్, మీరు మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం వచ్చిన ఆస్తి కూడా లేదని ఇక్కడ ప్రజలు చెప్పారు మాతోని. మీరు ఒక స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ గ్రామం నుంచి మీరు బయట పోయి మీరు రానిచ్చి మళ్ళా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదని గ్రామస్తులు మాతో చెప్పారు సార్. అయితే తల్లిదండ్రులు, నా ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రులు ఏ కొడుకులకు కూడా ఎవరు కూడా ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కని పెంచి పెద్ద చేసినదే మనకు చాలా ఎక్కువగా వాళ్ళ పాదాలకు రోజు నమస్కారం చేయాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు ఏమి ఇచ్చిర్రని కాదు, మనం తల్లిదండ్రులకు ఏమి ఇచ్చినాం, మనం కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకి ఏమి ఇచ్చినాం, వాళ్ళ పేరు ఎట్లా నిలబెట్టాలి, వాళ్ళు పోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత అందరికి కూడా వాళ్ళ పేరు ఎట్లా తెలవాలనే ఆలోచన మనం చేయాలి తప్ప తల్లిదండ్రులు ఏమి ఇచ్చినారు, ఇచ్చినా ఇవ్వకున్నా కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ మన తల్లిదండ్రులుగా భావించాలి, వాళ్ళని మన పెద్దలుగా భావించాలి. వాళ్ళు చేసిన మా తల్లిదండ్రులు స్వాతంత్ర సమరయోధులు, ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు. ఆ రోజు పోరాటాలు చేసి ఎంతో చేయటం జరిగినది. బీదవాళ్ళకు చేసినారు. ఆ స్ఫూర్తితోనే ఆ రోజున్న మా కుటుంబంలో ఉన్న మా తల్లిదండ్రుల స్ఫూర్తే ఈరోజు నాకు అది వచ్చింది. నేను కూడా అదే విధంగా వాళ్ళైతే ఆ రోజు ఏం చేసారో నేను కూడా ఈరోజు అదే చేసేటందుకు ముందుకు పోతున్నా. నా స్వయశక్తుల నాకు ఇక్కడ భూములు ఇవ్వకున్నా లేకున్నా ఉన్నా కానీ మన స్వయం శక్తితోనే మనం కొద్దిగా సంపాదించుకున్నాం. దాంట్లోనే కొంత బతికేటానికి అందరికీ కొంత డబ్బు అవసరం. కాకపోతే ఆ ఉన్న దాంట్లోనే మనం గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. మన తల్లిదండ్రులు అడుగుపెట్టిన భూమిది ఇప్పటి గ్రామం, మన తల్లిదండ్రులు నడిచిన భూమి. ఈ మట్టి చాలు మనకి. ఈ మట్టితోనే మనం ఈ మట్టిని ముద్దాడాల్సిన అవసరం ఉంది. ఈ ఇప్పటి గ్రామానికి దండం పెట్టి ఈ ఇప్పటి గ్రామాల్లో మనం సేవలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మీరు మీ తండ్రి గారు సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరంలో చాలా జైలు కూడా వెళ్ళిందని తెలిసిన, ఒకసారి ఆ వివరాలు చెప్పండి. మా నాన్నగారు భవనం జాన్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు. మా అమ్మ కూడా భవనం కోటమ్మ గారు స్వాతంత్ర సమరులు. ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ